ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది మేడం. పిఠాపురం గురించి మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఇది చాలా వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా అంటే మీరు కూడా ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే. అంటే ఒక్కసారిగా ఏంటి మేడం అంత మ్యాజిక్ చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారిగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అనిపించుకోవడానికి కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు చాలా మంది అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే ఒక్క పిఠాపురంలోనే కాదు, తెలుగువారు ఎక్కడున్నా ముఖ్యంగా హైదరాబాద్‌లో కూడా చాలా మంది ఆ నంబర్ ప్లేట్స్ ఏసుకొని ఎనకాల కార్ల ఎనకాల స్టిక్కర్స్ అంటించుకొని ఏంటి మేడం ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఆయన గెలుపు అన్నది కాన్సెప్ట్ కాదండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫార్మ్ అవ్వడానికి, ఇప్పుడున్న వైసీపీ గవర్నమెంట్ కూలడానికి 10 ఏళ్లుగా పార్టీని నడపడంలో ఆయన పడ్డ కష్టానికి, ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను ఎదుర్కొని నిలబడ్డానికి, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలబడ్డానికి, ఎంతో మందికి ఒక సపోర్ట్‌గా, ధైర్యంగా ఉండడానికి గల కారణాల వల్ల ఇవాళ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే వర్డ్ చాలా ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఉండే వ్యక్తి కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పెట్టుకోగలిగాడంటే అక్కడ క్లియర్‌గా పవన్ కళ్యాణ్ గారు. ఆ నేము, ఆ ఫేము అనేవి ఆ నేమ్ బోర్డ్‌కి యాప్ట్. ఇప్పుడున్న ఓకే. సిట్యుయేషన్ ప్రకారం. రేపొద్దున మళ్ళీ అక్కడ పిఠాపురంలో నెక్స్ట్ ఎలక్షన్‌లో పిఠాపురంలో ఇంకెవరన్నా పోటీ చేస్తే ఆ రోజు ఉండవు ఆ బోర్డ్‌లు. ఆ రోజు అప్పుడు అక్కడున్న నాయకులకి అవును. పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకెవరన్నా అక్కడ పోటీ చేస్తే అప్పుడుండదు మళ్ళీ అంత హైపు. ఎమ్మెల్యే గారి తాలూకా అనే దానికన్నా కూడా ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా! అమ్మో! పవన్ కళ్యాణ్ గారి తాలూకానా? ఈ హైప్ తెచ్చుకోవడానికి ఒక యాంగ్జైటీ క్రియేట్ అయిపోయింది ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా. అది ఇంకా అందులో మా జన సైనికుల విషయం మీకు తెలిసిందే గదండీ అసలు. అవును. ఏది చేసినా సరే సోషల్ ఒక మీడియాని రేంజ్ మొత్తం ఆ ఒక్క దాంతోనే షేక్ చేసేస్తున్నారు. ఇంకా రేపొద్దున అవునండి. ఏం గెలిచిన చేసినా తర్వాత ఏం వాళ్ళకొక రేంజ్ చేస్తారని. ఉంటుంది. అవును. ఓకే. ఇంకా పిఠాపురంలో ఎలా ఉంది మేడం? పవన్ కళ్యాణ్ గారిని చాలా అంటే చాలా మంది మేము గూడా అక్కడే ఉన్నాం. దాదాపు 2 నెలల వరకు ప్రతి విలేజ్ గూడా తిరిగాం. బావుంది. కానీ మీకెలా అనిపిచ్చింది? ఈసారి పిఠాపురం ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో అంటే 2 చోట్ల పోటీ చేస్తే అంటే ఒక చోట ఓడిపోయినా సరే, ఇంకో చోట ఒక ఆప్షన్ కింద పెట్టుకున్నారు. ఎక్కడో ఒకటి గెలుస్తారని. అప్పుడు ఈసారి మాత్రం ఒకటే చోట ఒక్క పిఠాపురం మీదే పిఠాపురంలోనే అక్కడే పోటీ చేస్తాను. ఇంకో చోట అనే అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకని మేడం అంత నమ్మకం ఎలా వచ్చింది పిఠాపురం మీద? అప్పుడు పార్టీని నిలబెట్టాలి అని కష్టపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అని జెప్పేసి కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. దానిలో భాగంగానే ఒకే కాన్స్టిట్యుయెన్సీ ఎంచుకొని దానిలోనే చాలా వరకు వర్కౌట్ చేసుకొని గెలుస్తున్నారు రేపు భారీ మెజారిటీతో. పార్టీని నిలబెట్టుకోవాలనే కాన్సెప్ట్‌తో పనిచేసినప్పుడు 2 చోట్ల పోటీ చేశారు. టికెట్లు కూడా ప్రచారానికెళ్ళడానికి గూడా బద్దకించి ఇంట్లో కూర్చునే వాళ్ళకి, కోటికి 2 కోట్లకు గూడా అమ్ముడుపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళకి కూడా తెలియక టికెట్లిచ్చాడు. అట్లాంటి వాళ్ళన్న సంగతి తెలియక ఆయనకి. ఎలక్షన్ ఖర్చులకి, ప్రచారం ఖర్చులకు కూడా ఆయనే డబ్బులియ్యాల్సిన సందర్భం వచ్చింది 2019లో చాలా మందికి. డబ్బులు తీసుకొని కూడా ఎవరు ప్రచారం చేయలేదు. ఇళ్లల్లో పడుకొని నిద్రపోయారులెండి. అవతల పార్టీలకు అమ్ముడుపోయి. అయిన తర్వాత విషయాలు ఇప్పుడేం జరిగిపోయిన గతం మాట్లాడుకోవడం కూడా అనవసరం. బట్ ఇవాళ అలా చేయలేదు ఆయన క్లియర్‌గా. అభ్యర్థికి టికెట్ ఇచ్చాను అంటే గెలిచి అసెంబ్లీలో ఉండాలి అన్నటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అట్లాగే ఆయన పోటీ చేసిన ప్రాంతంలో కూడా భారీ మెజారిటీతోటి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలనే ఒక కసితోటి ఈసారి ఎలక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలనుకున్నాడు గాబట్టే రేపొద్దున ప్రభుత్వం నిలబడుతుంది అంతే ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం. అంటే పిఠాపురం ప్రజల మీద ఆ నమ్మకం ఉందా మేడం? పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్‌గా ఈసారి గెలిపిస్తారని? పిఠాపురం ప్రజల మీద ఆ నమ్మకం ఉంది. ఎట్ ఏ టైము వైసీపీ చేసినటువంటి అవినీతి అరాచకాల మీద గూడా నాకు ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ విషయాన్ని అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది నాకు పూర్తిగా. ఓకే. రైట్. ఈసారైతే మాత్రం 100% గెలుస్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు మేడం జనసేనకి? ఒక జనసేన కార్యకర్తగా అండ్ ఎస్పెషల్లీ పార్టీ అధికార ప్రతినిధిగా 21కి 21 వస్తాయంతే. ఓకే. ఓకే మేడం. అంటే రావాలని నేను కంప్లీట్‌గా బలంగా ఈసారైతే కోరుకుంటున్నాను. కూటమి అధికారంలోకొస్తుంది అంటారు. అధికారాన్ని ఈసారి చూడబోతుంది జనసేన పార్టీ. ముమ్మాటికి ఇప్పుడు రేపు జూన్ 4 తర్వాత నుంచి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నుంచి అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపిస్తది భారీ సంఖ్యలో.